పిఆర్సీని వెంటనే యూఎస్పీసీ జిందాబాద్ సమస్యలను వెంటనే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు యూఎస్పీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం. శాఖ పక్షాన మేము పిలుపునిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ అనేకమైన సమస్యలు ఉన్నాయి. పిఆర్సీ ప్రకటించి దాదాపు ఇప్పటి వరకు పిఆర్సీ రిపోర్ట్ తెప్పించి పిఆర్సీని అమలు పరచడం సమర్పిస్తూ రెండో విడత ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 33 జిల్లాలలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉండి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయనిలా మరి ఈ నెల 23న రాష్ట్ర రాజధాని కేంద్రంలో మహాధర్నాకు పిలిపించినటువంటి సంగతి మీకు పత్రికాముఖంగా తెలియజేస్తూ మరి ఈనాడు భాగస్వామ్య పార్టీలైనటువంటి మా సోదర సంఘాలతో ఉద్యమాన్ని ఉధృతం చేసి సమస్య సాధనలో తప్పకుండా పరిష్కారం దిశగా అడుగులేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఆత్మస్థైర్యంతో ముందుంటే తప్పకుండా సమస్య పరిష్కారం కాకమనదు. మరి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్నప్పుడు కూడా అనేకమైనటువంటి శాఖపరమైన అంశాలతో పాటు ఆర్థిక అంశాలను కూడా పక్కన పెట్టేసి కాలయాపన చేస్తూ ఉంది. మరి ఎన్ని రకాల వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ టీజీఏసీ ఆధ్వర్యంలో వాళ్ళు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తూతూ మంత్రంగా మంత్రుల కమిటీ నియమించడం, మంత్రుల కమిటీ 1-2 సమావేశాలు పెట్టినట్టుగా ఏదో పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ సానుకూలంగా ఉన్నాం, ఫ్రెండ్లీ ప్రభుత్వం అదని చెప్తూనే కాలయాపన చేసినటువంటి తరుణంలో మళ్ళీ రాష్ట్ర శాఖల టీజేసీ ప్రాతినిధ్యానికి మరొకసారి అధికారుల కమిటీని వేసి అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలతో పాటు చాలా సమస్యలను ఇలా పెండింగ్లో పెడుతూ కాలయాపన చేస్తూ చెప్తా ఉన్నారు. ఒక దశలో ముఖ్యమంత్రి గారు చేతులెత్తేసేటువంటి పరిస్థితి మాట్లాడమంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. మాకు ఇలా ఆర్థిక ప్రయోజనాల కంటే ముఖ్యం విద్యా బలోపేతానికి బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం పనిచేసినటువంటి ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ మరి ఒక పక్క ఇప్పటికే కోకొల్లలుగా పుట్టగొడుగులా ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూనే ప్రభుత్వ పరంగా కూడా కులాల కోటి మతాల కోటి పెడుతూ మరి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ఎజెండా లాగా వారు ఏదైతే చేసిరో గురుకులాలని చెప్పి మేము అందుకు భిన్నంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పెడుతూ కొత్త పాఠశాలను పెడుతూ మభ్య పెడుతూ సామాన్య జనాన్ని అలా అధోగతి చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి కనపడుతుంది తప్ప చిత్తదిద్దుతో సమస్య పరిష్కారం చేసినట్టుగా లేదు. ఒక పక్క 317లో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్తూనే స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆ 317 పరిష్కారం చేసేలా లేదు. మరి సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎద్దును పునరుద్ధరిస్తామని చెప్పి ఎజెండాలు పెట్టుకొని మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా మరి ఆ దిశగా సానుకూలంగా కనీసము ప్రస్తావించకపోవడం దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మరి ఈనాడు బడుగు బలహీన వర్గాలు చదివే ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ కూడా కనీస వేతన ఇచ్చే పరిస్థితి లేదు. మేమేదో డిఎల్ని తీయాలి, పెండి డిఎల్ వేయాలి, పిఆర్సీలు ఇవ్వాలని చెప్పి ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా యూఎస్పీసీ ఒక ఫెడరేషన్ భావజాలం ఉన్న సంఘీభావ పక్షాలుగా అందరం కోరేది ఒకటే, బడుగు బలహీన వర్గాలు చదివినటువంటి ప్రభుత్వ పాఠశాలలు బలోపేత దిశగా చర్యలు తీసుకోవాలి తప్ప విద్య వైద్యమే సామాన్య ప్రజానికి అందుబాటులో ఉండకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ప్రభుత్వం ఎలాంటి కాలాపన లేకుండా ముఖ్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి అయితే మభ్యపెట్టి మరి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక కమిటేషన్ వేసి సమస్య పరిష్కరించిన బట్టి ఆ సమ్మె కాలాన్ని కూడా కనీసం జీతభత్యాలు చెల్లించినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించే దిశగా ఈనాడు ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే అర్థం పడుతూ ఉంది. మరి చెప్తా ఉన్నారు మేము సానుకూలంగా ఉన్నామని. చాలా సమస్యలను పెండింగ్లో పెట్టడం జరిగింది. శాఖపరమైన సమస్యలు ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తుంగలో తొక్కి మరి పక్క రాష్ట్రం అమలుపరిచి ఇలా అన్ని కేడర్లో పదోన్నతి ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకా ఘోరం ఏంటంటే పర్యవేక్షణ అధికారులు లేక ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. పాత్రిక మిత్రులు కూడా తెలుసు. ఏళ్ల తరబడి డిఈఓ డిప్యూటీఓ పోస్టులు లేకుండా, ఎంఏ పోస్టులు లేకుండా అదనోపాధ్యాయులు ఇచ్చే ప్రధానోపాధ్యాయులు పాఠశాల దూరం చేస్తూ ఉన్నారు. ఒక పక్క కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, మండల విద్యాధికారులుగా ద్విపాత్రాయం వేయాల్సినటువంటి పరిస్థితి ఇలా ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకే
తమ్మలో రాసుకోవచ్చు అని ఆ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదెంతసేపు పరిష్కరించుకొని ఈ ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఉమ్మడి సర్వీస్ పరిష్కరించి అన్ని కాడలకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్యలో మళ్ళీ మభ్యపెట్టడం కోసము బదిలీలు లేని పదోన్నతులు ఇస్తామంటున్నారు. పదోన్నతులే లేవ జరుగుతుంది తప్ప మరి ఆ క్రమాన్ని ఏదైతే కింద నుంచి పై స్థాయికి వెళ్ళేటువంటి క్రమాన్ని విస్మరించి భిన్న దూరంలో పదోన్నతులు చూపడుతున్నాం. మరి యూఎస్పీసీ తరఫున పదోన్నతులకు మేము వ్యతిరేకం కాదు, కానీ భద్రతతో కూడినటువంటి పదోన్నతులు కల్పించాలనుకున్నాం. గతంలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని వారు ప్రకటించారు. ఏది 1050-1200 వరకు ప్రైమరీ హెచ్ఎం పోస్టులను మేము మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పి. ఇంకా ఆ మధ్యలో అప్గ్రేడ్ చేసినటువంటి పండిత్ పీఈటీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్గ్రేడేషన్ జరగలేదు. మరి మేము తక్షణమే కోరుతా ఉన్నాం యూఎస్పీసీ భాగస్వామ్య పక్షాల తరఫున బీఈడి డిఈడి సమస్య అంతకంటే ఘోరం ఉంది, ఎమ్మెల్సీ కంటే అభిమానంగా ఉంది. అది మరి బీఈడి డిఈడి సమస్య కాదు, మరి ఎన్సిటీ నామ్స్ అని చెప్పి ఒక కొత్తగా తెరపైకి తీసుకొచ్చి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నదాన్ని అన్ని రాష్ట్రాలకు విస్తృతి చేసే దిశగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా వివరిస్తుంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు కట్టుబడిందని చెప్పి మరి ఏకపక్షంగా వేరుస్తున్నట్టు దూరం కనిపిస్తూ ఉంది. మరి ఎమ్మెల్సీలు కావచ్చు, ఇంకా కొంతమంది తొత్తు సంఘాలు, వాట్సాప్ సంఘాలు, పేపర్ సంఘాలు కావచ్చు, వాళ్ళ సంత పనులు చక్కబెట్టుకోవడానికి మభ్యపెడుతున్నారు తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పాఠశాల సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయ సమస్యలు కావచ్చు విస్మరించి పోయి ఏదో ప్రాతినిధ్యం చేసి మేము ఉపాధ్యాయ సమస్య ప్రాతినిధ్యం చేసినామని చెప్పి చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటారు తప్ప నిజంగా చిత్తశుద్ధితోటి ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడ్డ వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ సంఘాలు అయితే ఉందో మాలేకొచ్చి కూర్చుంటే దాన్ని స్వాగతిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం కాలాపన వేయకుండా మాకు ఉన్నటువంటి శాఖపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికో రీతిన వారు ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించారు, సాక్షాత్ ఆర్థిక మంత్రిగా ప్రకటించారు. మేము రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ మేరకు మేము నిధులు ఇస్తామని చెప్పారు. మరి భవిష్య నిధిలో ఉన్నటువంటి నిధులను కూడా వాళ్ళ సొంత రాష్ట్ర ప్రయోజనాలకు అని చెప్పి వాళ్ళ సొంత ప్రయోజనాలు వాడుకురా, పథకాలు వాడుకురా తెలియదు, కానీ భవిష్య నిధిలో దాచుకున్న డబ్బులు కూడా ఇలా చెల్లించలేని దౌర్భ పరిస్థితిలో ఉన్నారు. పదవి విరమణ చెందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకైతే కనీసం పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదంటే ఎంత ఘోరమైనటువంటి దిశలో పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఉంటే మేము స్వాగతించాం. మాకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు క్యాబినెట్లో, ఇది అంతకంటే మాకేముంది, మరి విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, గాడిన పడుతుంది అన్నాం. మరి 2 సార్లు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా తూతు మంత్రంగానే విద్యాశాఖ కట్టించిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎన్రోల్మెంట్ పెంచడానికి కానీ విద్యాపరమలు పెంచడానికి కానీ మా ఉపాధ్యాయుల తరఫున ముఖ్యంగా మా యూఎస్పీసీ భాగస్వామ్య పక్షాల తరఫున హామీ ఇస్తుంది ఏంటంటే తప్పకుండా పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా నిబద్ధతతో కూడి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రయోజనాల కోసం, సమస్యల కోసం ఈ దిశగా రోడ్డు పడగొట్టే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు రాబోయేటువంటి కాలంలో మా కాలంలో టెంట్ ఉండదు, ధర్నాలు ఉన్నాయని చెప్పి. మరి ఏమవుతుందో మనకు అర్థమవుతుంది. పాఠశాలను వదిలేసి రోడ్డు మీద కూర్చొని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చినామంటే పాలకుల యొక్క చిత్తశుద్ధి అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియస్తూ ఏది ఏమైనా దశల వరకు కార్యక్రమం ఆగదు. అప్పుడు కూడా రాష్ట్ర పక్షాన తీసుకున్నటువంటి రాష్ట్ర శాఖల పిలుపు మీద తీసుకుని 23 నాడు హైదరాబాద్లో జరిగేటువంటి మహాధర్నా కూడా వేలాది మందికి అక్కడ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సందర్భం కోరుతూ అప్పుడు కూడా దిగకపోతే చలో సీఎం ఇంటిని ముట్టడించే కార్యక్రమం కానీ సెక్రటరీని ముట్టించే కార్యక్రమం దశలుగా తీసుకొని ప్రయత్నం చేస్తామని సందర్భం తెలియజేస్తూ ఈనాటి భాగస్వామ్య సంఘాల పక్షాన బాధ్యులందరూ కూడా పేరున ఉద్యమ అభినందన తెలియజేస్తాను.